ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసి పండించిన పంట రేపో మాపో చేతికొస్తుందని ఆ రైతులు అనుకున్నారు. పెట్టుబడులు పోను అంతో ఇంతో ఆదాయం వస్తుందని ఆశించిన అన్నదాత ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఊహించని విధంగా విరుచుకుపడ్డ గాలివాన బీభత్సం ఒక్కో రైతు వేదనకు గురి చేస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈదురుగాలుడు, గాలివానతో వరి పంట వేలాది ఎకరాల్లో నేలవాలి. రైతుల దయనీయ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. అకాల వర్షాలు, గాలివాన బీభత్సం అన్నదాతకు పుట్టడి కష్టం మిగిలిస్తుంది. పంట చేతికొచ్చే సమయంలో, మరో వారం రోజుల్లో పంటలు తీయాల్సిన సమయంలో ముంచెత్తిన అకాల వర్షం, ఈదురుగాళ్ల బీభత్సంతో ఖమ్మం జిల్లా రైతాంగం ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో మునిగి తేలుతుంది. ప్రస్తుతం మనం కల్లూరు మండలంలో ఉన్నాం. ఇక్కడ కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా వరి పొలాలు మొత్తం కూడా గాలివానలకు, అదేవిధంగా ఈదురుగాలులతో నేల కొరిగి ఇప్పుడు రైతులకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. ప్రస్తుతం రైతులతో మాట్లాడదాం. ఏంటి, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు మీరు అన్న? నేను 5 ఎకరాలు వరి వేశాను. గతంలో ఒకసారి వర్షం వచ్చినప్పుడు టైర్ మిషన్ తిరిగిద్దామని అనుకున్నప్పుడు ఆరబెట్టుకున్నప్పుడు ఆ వర్షం వచ్చింది. అప్పుడు ట్రాక్ మిషన్ పెట్టవలసి వచ్చింది. ఆ ట్రాక్ మిషన్ పెట్టినప్పుడు టైర్ మిషన్ పెట్టినప్పుడు వ్యత్యాసం ఏంటంటే అది 2000లో కోత అవుతుంది, ఇది 3000 అవుతుంది గంటకి. అలా అట్లయినా పర్వాలేదు అని చెప్పి అనుకున్నాం. ఈ లోపల మళ్ళీ గాలి వాన బీభత్సం సృష్టించింది, మొత్తం కింద పడిపోయింది. ఇప్పుడు అదే ట్రాక్ మిషన్తో ఈ ఎకరం పొలం కోయాలంటే 3 నుంచి 4 గంటలు పట్టే పరిస్థితి కనపడుతుంది. ఒక్క కోత కూలే 10 నుంచి 12,000 అవుతుంది. మళ్ళీ అది కోసేటప్పుడు ఇది కింద పడిపోయి అటు ఇటు చిల్లా చెదురుగా ఉంది కనుక లాగినప్పుడు ఒడ్లు మొత్తం 3 నుంచి 4 బస్తాలు విపరీతంగా కింద నేల ఎవరికి కాకుండా పోతుంది. అది పరిస్థితి. వ్యవసాయ అధికారులకు చెప్తే 200 ఎకరాలు పడలేదు, 300 ఎకరాలు పడలేదు అని చెప్పేది అక్కడ నుండి లెక్కలు చెప్తున్నారు తప్ప, మీరు ప్రత్యక్షంగా చూసుకోండి, కెమెరా పెట్టి తీసుకోండి, చూసినంత లెక్క ఇదే పరిస్థితి కనపడుతుంది. అది మా పరిస్థితి. అక్కడ కాటాలేమో ఊపందుకోవట్లేదు, జరగట్లేదు సరిగ్గా. అక్కడే తడిసిపోతున్నాయి. అక్కడే చూసుకుంటామా, ఇక్కడే చూసుకుంటామా, ఇవన్నీ ఎక్కడ రైతు బాధలు. 3 ఎకరాలని ఇట్లా పడిపోయింది. మొత్తం పడిపోయింది. మొత్తం కొన్ని రాలిపోయినాయి, కొంత దోమ పడింది. మళ్ళీ ఇప్పుడు అది పరిస్థితి ఎట్టుందంటే మళ్ళీ నీళ్ళు వర్షం వచ్చి కొంచెం నీళ్ళు నిలిచినాయి. ఇంకా ఇప్పుడు పోయేటాకి ఛాన్స్ లేదు. ఇంకొక వారం పట్టిద్ది. తేమరాక వర్షం రాకపోతే ఇక అప్పుడు. మీరు ఎన్ని ఎకరాలు వరి సాగు చేశారు? వరి పరిస్థితి ఏంటి? 7 ఎకరాల పాలన చేసిన సార్ నేను. 7 ఎకరాల పాలన కూడా ఆ వర్షాల మూలంగా కంకి తలబడిపోతుంది సార్. ఈ కింద పడిన తర్వాత ఇది ఆరదు సార్. ఇది సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది సార్. ఇప్పుడు ఈ రైతులకు అన్నం లేదు. ఇక రైతే రాజు అన్నారు కానీ రైతు రాజు కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో రాజు కాదు సార్. ప్రతి వాడిని అడుక్కోవటమే కానీ తినే యోగం అయితే లేదు సార్. వారం రోజుల్లో ఇవన్నీ కోతలకు వచ్చిన సమయం కదా. వారం రోజుల్లో కోతకు వచ్చింది. మొత్తం నేల గడిచింది. ఏ మిషన్ పెట్టినా 5-6 గంటలు పడుతుంది. అది కోసే పరిస్థితి కూడా కనపట్లా. ఎంత ఒక్కొక్క ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టారు వరికి? ఎకరానికి 15,000 పెట్టామండి. కవులండి 4 ఎకరాలు మొత్తం ఇట్లే ఉందండి. మొత్తం పడిపోయింది. ఇప్పుడు మరో 4-5 రోజుల్లో ఈ మొత్తం కోపిస్తారు కదా. కోపించేటప్పుడు యంత్రాలు తీసుకొని వస్తారు కదా. వాస్తవంగా మామూలుగా వరి ఉన్నప్పుడు ఎంత టైం పడుతుంది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది? మామూలుగా అయితే గంట మా పట్టిద్దండి. ఇప్పుడు ఒక్కొక్క ఎకరం 5 గంటలు పడుతుంది. మొన్న 5 గంటలు పడితే 2.5 సెట్ చేసి అట్లా ఇచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు అందరు ఇస్తారా? అట్లా ఇయ్యరు కదా. మరి అట్లా అయితే అట్లా 5 గంటలు అంటే ఎన్ని అయితే 5 మూలు 15,000 అవుతున్నాయి. మరి 15,000 పోతే 15,000 పెట్టుబడి 20,000 పోతే ఇంకేమవుతాయి ఎకరానికి? అయ్యేదే 30 బాతాలు 35 బాతాలు అవుతాయి. మిషన్కే పోతున్నాయి. ఇంకా మాకేం మిగులుతున్నాయి? మళ్ళీ ఆడ కొనుగోలు కావట్లా. అవి అట్నే ఉండి ఏ మిల్లు తీసుకోవట్లేదు, ఆ మిల్లు అరసు రావట్లేదు, ఊరు రావట్లేదు, అవి పెట్టలేదు, అవి ఆడైపోతున్నాయి. అవి ఏడున్నాయి, అవి ఆడున్నాయి. ఇదే పరిస్థితి సార్. ఇట్లే పడిపోయింది. మొత్తం 5 ఎకరాల పొలం ఇది పడిపోయింది సార్. కోసిరేమన్నా కొయ్యలేదు సార్. ఇంకా ఏడుకొత్త ఇట్లే ఇదే లెక్క మొత్తం పడిపోయింది. ఇంకెన్ని రోజులకు వస్తావు సార్? ఇది భూమి ఆరి టాకులు పెట్టి కోపిస్తే రావట్లేదు. తొక్కుడికి రాలుడికి మొత్తం ఇది అయిపోతుంది. మొత్తం ప్యాడీ రైతులు మేము. రైతు వెనక నొయ్యి ముందు గొయ్యిలాగా రైతు పరిస్థితి ఆగమే గోచరంగా ఉంది, తయారైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పుడు సన్న వడ్లకి బోనస్ ఇస్తుంది కదా. మొత్తానికి యావరేజ్గా యాజిటీజ్గా అన్ని వడ్లకి బోనస్ ఇచ్చి వడ్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నామమాత్రం ఏర్పాటు చేశారు. కొనుగోలు ఇంత మటుకు జాడలేరు. జేసీ గారు వచ్చారు, సంచులు వచ్చినాయి, మిల్లర్స్ అలాట్మెంట్ అయినాయి, కానీ కొనేవాళ్ళు లేరు అక్కడ. రైతులు వర్షం పడితే అటూరక ఇటూరక ఆ పట్టాలు చదువుకొని అది చదువుకొని కుప్పలు చదువుకొని సరిపోతుంది. రైతు పరిస్థితి దయనీయ పరిస్థితిగా ఉంది. ప్రభుత్వం వెంటనే
కొనుగోలు స్పీడప్ చేసి ఈ బోనస్ సన్నోట్లకు కాదు ముదుగులకు కూడా అన్ని వాటికి కింటాకు 500 బోనస్ ఇచ్చి రైతులు తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. వ్యవసాయ అధికారులు వచ్చి చూసారా ఈ పడిపోయిన పంటల్ని మొత్తం? చూడలేదు సార్, ఇప్పుడే మీరు రావటం. అందుకోసం మా పరిస్థితి మొత్తం ఇట్టుంది. అక్కడ ఒక అరెకరం కూసిన అదే 4-5 ఎకరాలు ఇక్కడ పొలం ఇట్లా ఇదే పరిస్థితి ఉంది. ఇలా నీళ్ళు పోతున్నాయి దాంట్లోంచి. 6 ఎకరం కాడికి ఆ ఉడ్లు కాడికి పోతే ఇది పోయింది, అది పోయింది, చేతికి నెత్తి చేతులు వచ్చింది. అది సార్ ఇది ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో పంటలు పూర్తిగా నేలవాలి. ఇప్పుడు రైతులకు చేతికి అందకుండా పోయిన పరిస్థితి. ఇదే కాదు, ఇప్పుడు పంటలు కోయాలన్నా కూడా రైతులపై అదనపు భారం ఉంటుందని రైతులు చెప్తున్నారు. ఒక్కొక్క ఎకరానికి మిషన్కి పెట్టినప్పుడు దాదాపు 2000 వరకు ఖర్చు అయ్యేది అని చెప్పి రైతులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క రైతుకు అదనంగా దాదాపు 15,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతుంది, అదనపు భారంగా ఉంటుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వారం రోజుల్లో చేతికొచ్చే పంటల పరిస్థితి ఇట్లా ఉంటే మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా ఇతర ఉద్యాన పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లి, అటు మామిడి కావచ్చు ఇతర పంటలకు కూడా పూర్తిగా నష్టం వాటిల్లి ఇప్పుడు రైతులు పీకల్లోతు కష్టాల్లోనైతే ఉన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం వెంటనే పంట నష్ట పరిహారం సంబంధించి అంచనాలు రూపొందించి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా రైతాంగం కోరుతుంది. ఇప్పటివరకైతే వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పంట క్షేత్రాల్లో తిరిగి పంటల ప్రాథమిక అంచనాను వేస్తున్న పరిస్థితి. అన్ని గ్రామాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. అన్ని గ్రామాల్లో కూడా వరి పూర్తిగా నేలవాలి. ఇప్పుడు రైతులు పీకల్లోతు కష్టాల్లో ముంచి తేలుతున్న పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి రైతులను ఆదుకునేలా పరిహారం ఇవ్వాలని చెప్పి అన్నదాతలు కోరుతున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్రతో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం.